హలో గైస్, హానెస్ట్‌గా చెప్తాన్నా. అసలు నేను ఈ సోషల్ మీడియాకి రాకముందు నాకసలు సిస్టమ్ గురించి, ఈ ల్యాప్‌టాప్స్ వర్క్స్ గురించి అస్సలు తెలీదనమాట. సో, వన్స్ నేను అది తెలుసుకున్నాక దానిపైన కన్సిస్టెంట్‌గా లెర్నింగ్ చేశాను. ఓకే. నాకు ఫ్రీలాన్సింగ్ స్కిల్లొచ్చు. క్లయింట్స్ ఎట్లా అనంటారు. సో, ఇప్పుడు లెర్నింగ్ జర్నీ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగే మనకు క్లయింట్స్ నిలబడుకొని లైన్‌లో ఉండరనమాట. మన నంబర్ వాళ్ళ దగ్గర ఉండదు. మన కాంటాక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఏమీ వాళ్ళ దగ్గర ఉండదనమాట. జస్ట్ మీరేం చేయాలంటే స్టార్టింగే మీరు డౌట్ పెట్టుకోకుండా ఒక స్కిల్ అనేది పర్ఫెక్ట్‌గా నేర్చుకోండి. సో, అప్పుడనిపిచ్చింది. సో, నాకేం తెలియకుండానే స్టార్టింగ్ దగ్గర నుంచి నేను నేర్చుకొని ఇప్పుడు ఎర్నింగ్ అయితే స్టార్ట్ చేస్తాను నేను. సో, ఆ విధంగా ఎవ్వరైనా చేయొచ్చనమాట. హౌస్ మేకర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, ఇంట్లో ఖాళీగా ఉన్నాం. కొద్ది టైం మాకుంది. ఒక హాఫ్ డే నేను ఏదైనా సంపాదించుకుంటాను. లేదంటే పార్ట్ టైమ్‌గా నేను సంపాదించుకుంటాను అని ఎవరైతే ఉంటారో, సో, వాళ్ళకి ఈ యొక్క ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీ అయితే ఉందనమాట. సో, మీకిష్టమొచ్చిన టైంలో మీకొచ్చిన స్కిల్‌ని ఇంకొకరికి చేసి పెట్టి, మీకు మీరే బాస్‌గా ఉండి, దాన్ని హ్యాపీగా మీరు చేసివ్వచ్చు. సో, దాన్ని చేసిచ్చిన దానికి మీకు అమౌంట్ అయితే వాళ్ళు పే చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక 30 డేస్‌లో 15 డేస్ మాత్రమే నేను యాక్టివ్‌గా ఉంటాను. సో, మిగిలిన 15 డేస్ నాకేమనిపిస్తుందంటే, అంటే క్లయింట్స్ లేనప్పుడు ఏమనిపిస్తుందంటే, మళ్ళీ వర్క్ మళ్ళీ చేసుకుందాంలే అని అనిపిస్తుంది. సో, నా వర్క్స్ అనేది నేను అంతగా పట్టించుకోను నిజంగా. క్లయింట్స్ వస్తే వాళ్ళకి వర్క్ చేసి వాళ్ళకిచ్చేస్తాను. సో, అదే నా యొక్క సోషల్ మీడియా ప్రొఫైల్స్ కానీ, నా సొంతం వర్క్స్ ఏదైనా ప్రొఫైల్స్ దాన్ని మెయింటైన్ చేస్తే 15 డేస్ ఖాళీగా ఉన్నప్పుడు, సో, అది వేరే విషయంగా ఉండేది. సో, అలా ఉండకుండా ఒక సిస్టమాటిక్ రూల్ పెట్టుకొని, అదే రూల్‌లో మీరు ఒక 30 డేస్, 90 డేస్ అట్లా ఛాలెంజ్ పెట్టుకొని, ఒక స్కిల్ నేర్చుకొని, ఒక ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయండి. సో, చాలా మంది కూడా ఏమన్నారంటే, "మేము ఆల్రెడీ బిస్‌గురుకుల్లో వర్క్ చేస్తున్నాము, జాయిన్ అయినాము" అన్నారు. ఇట్స్ ఎ వండర్‌ఫుల్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. తెలుగు వాళ్ళెవరు మనకి ఇన్ని కోర్సెస్ దగ్గర పెట్టి, ఈ విధంగా లెర్న్ చేయలేదు అని అనిపించింది. సో, చాలా వరకు చాలా కాస్ట్‌లీ ఉన్నాయి. అవి కూడా మీరు చూసుకున్నట్లయితే కొంతమంది వెబ్‌సైట్ రన్ చేస్తూ కొన్ని కోర్సెస్ అనేది పెట్టారు. సో, అది కాస్ట్‌లీగా ఉన్నాయి. ఎవరైతే ఇప్పుడు నిజంగా బిస్‌గురుకుల్లో లాగిన్ అయ్యి ఉన్నారో, సో, వాళ్ళకి వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. సో, దాంట్లో మనము ఒక స్కిల్ నేర్చుకున్న తర్వాత మనం క్లయింట్స్ ఎట్లా రీచ్ అవ్వాలా అని అడుగుతారు కదా! సో, అటువంటి టిప్స్ అన్నీ చెప్తారు. మీరు ఏ విధంగా హైలైట్ అవ్వాలి, ఏ విధంగా ముందుకెళ్ళాలి, నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, నెక్స్ట్ స్కిల్ మీరేం నేర్చుకోవాలి, మీ మైండ్ సెట్‌కి సంబంధించిన స్కిల్ మీకేముంటుంది, ఇవన్నీ కూడా మీకు నేర్పిస్తారు. సో, దాని తర్వాత అఫిలియేట్ మార్కెటింగ్ ఉంది కదా బిస్‌గురుకుల్లో. సో, దాంట్లో మీరు చేస్తే చేయండి, లేకపోతే లేదు. కోర్సెస్ అమ్మాలనా అంటే అమ్మనవసరం లేదు. మీరు జస్ట్ దాంట్లో జాయిన్ అయ్యి కోర్సెస్ అనేది మీరు చూడండి. మీ కోర్సెస్ ఖచ్చితంగా ఇప్పుడున్న రన్నింగ్ సోషల్ మీడియాలో అవి చాలా చాలా యూజ్ అవుతాయన్నమాట. సో, ఆ యొక్క కోర్సెస్ నేర్చుకున్నాక మనకి ఒక ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. సో, మనము ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఇంత కాంపిటీషన్‌లో కూడా మనం ఏ విధంగా హైలైట్ అవ్వాలి అనేది అక్కడ ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ చెప్పిస్తారు. చాలామంది అఫిలియేట్ మార్కెటర్స్ కూడా అదే విధంగా వాళ్ళు చెప్పిన ఏదైతే స్టెప్ ప్రాసెస్ ఉందో అదే విధంగా ఫాలో అయ్యి మనీ ఎర్న్ చేస్తున్నారనమాట. వెంటనే కాదు, తొందరలో ఆ యొక్క కోర్సెస్ గైడెన్స్ కూడా నేను ఇద్దామని అనుకుంటాను.